చదవండి చదవండి గట్టిగా. దారిద్ర్యం నీ యొద్దకు ఆహా ఆయుధదారుడు వచ్చినట్లు ఆహా లేమి నీ యొద్దకు వచ్చును. అమ్మో ఓకే. ఎట్లొస్తున్నాయంట చదవండి అది. కంటిన్యూ ప్లీజ్, మైక్లో చదవండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఆహా దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆహా ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు ఆహా పనికిమాలువాడును ఆహా దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము. ఓకే ఒక్క నిమిషం, 5వ వచనం చదవండి. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును. ఒకసారి 4వ వచనం చదవండి. ఎలాగు చేసి తప్పించుకును. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. ఓ కంటిన్యూ. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును. సోమరి. ఇది కావాల నాకు. సోమరి చదవండి. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఓకే. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఓకే. సోమరి, ఎందాక నీవు పడుకుని ఉందువు. ఆగండి. సోమరి ఏం చేస్తాడంట మీకు తెలుసా? దరిద్రంలో ఉండేవారు ఎవరో? నిద్రబోతులు. ఎప్పుడు నిద్ర. నరకంలో కూడా నిద్రపోయే ఒక స్థలం ఉంటుంది, అందులో కూడా నిద్రపోతారు. అర్థమవుతుందా? అందుకే వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులకు కంటికి నిద్ర ఉండదు. వాళ్ళకు తెలుసు నిద్రపోతే సోమరి దయ్యము వచ్చిందంటే దరిద్రం అనే దయ్యం వచ్చినట్టే. ఆ సోమరి దయ్యం మొట్టమొదటికి వచ్చి తలుపు వాకిట తెరుస్తుంది, దరిద్రం అనే ఆత్మ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఏం చేసినా పోదు, అది యేసయ్య వస్తే తప్ప. అర్థమైందా? ఏంటంటే సోమరి ఏమనుకుంటే కొద్దిసేపు. చదవండి బ్రదర్, కంటిన్యూ. సోమరి, ఎందాక నీవు పడుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. చూడండి, ఎప్పుడు నిద్ర లేచెదవు సోమరి. మీ పక్కవారికి అనండి, నువ్వు ఎటువంటి వాడు అడగండి, సిగ్గుపడదు. దేవుని వాక్యం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. మీ పక్కవారికి ప్రేయర్ చేయండి. ఏస్తున్నాంలో సోమరాత్మ పో, గట్టిగానండి. మీ పక్కవారి వాళ్ళని చూసుకుంటానండి కళ్ళలో. కొంతమంది కోరన శత్రువులు ఉంటే దొరికిందిరా బాబు బాగా ఈ సమయము అనడానికి. కంటిన్యూ. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని. కొంచెం సేపు ముడుచుకొని కునుకు. మీ మమ్మీ డాడీ లేపుతుంటే ఇంకొద్ది పండుకుంటానండి, ఈ కొద్దిసేపు కావాలని నాకు నిద్ర, ఈ 10 నిమిషాల తర్వాత నేను వేస్తాను. 10 గంటలు అవుతుంది. ఇక నువ్వు 10 నిమిషాలు పోయి నీ మీద నీళ్ళు వేసినా ఇంకా కట్టెతో కొట్టినా నీకు ఏముండదు. కలలు కంటా ఉంటాడు, కునుకు. ఇంకా ఇది సోమరి ఎవడైతే ఉంటాడో వాని జీవితంలో జరిగేది. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎవరు సోమరి అనేది. బైబిల్లో ఉందా లేదా? నా సొంతంగా చెప్తున్నానా? ఒక్క నిమిషం, మళ్ళీ ఇదే వచనం చదివి ముగించుకుందాం. చదవండి. ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు. ఓ సాతానుడు ఎట్లా వస్తాడంట? దరిద్రం. చదవండి. దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. చూసినారా ఇంట్లో ఎందుకు వస్తుందో దరిద్రము? దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుందంట మీ ఇంటికి. మీ దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థన జరిగిన తర్వాత ఆ దుష్టుడు రావడము బంద్ అయిపోతాడు. ఆమేన్. మీ తలుపులు క్లోజ్ చేసేస్తాయి దేవుని యొక్క దూతలు. ఆమేన్. ఏ బుల్డోజర్ వచ్చినా పాల్గొట్టలేదు అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? డబ్బు నీటిలో నుండి వచ్చింది, అవునా?
తర్వాత సోమరితనము నిద్రతోనొస్తుంది. అవునా? ప్రపంచంలో గొప్ప దేశం ఏది? వెరీ గుడ్. లూసిఫర్ కంటే డేంజర్ ఆత్మ ఏది? అది ఎక్కడుంటుంది? ఫైనల్కి నేర్చుకురా మీరు ఈ విషయాలు. వెరీ గుడ్. ఇప్పుడు దరిద్రం ఎట్లా వెళ్ళిపోతుంది మరి? ఇప్పుడు అది క్వశ్చన్. ఇప్పుడున్న దరిద్రంలో నుండి బయటపడాలంటే ఏంది మరి పరిస్థితి? చెప్తారు ఎవరన్నా? చెప్తే నేను ఇప్పుడే 10,000 ఇస్తా. ఓకే, ఇంకా ఇంకా ప్రార్థన అనే ఆయుధము ధరించుకోవాలి. ఎంతమంది ప్రార్థన అనే ఆయుధం ధరించుకుంటారు? ఓకే, సో ప్రార్థనాత్మ ధరించుకుంటే మీరు నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా చురుకుగా నుండి గొప్ప భాగ్యము. ఇంకా కొంతమంది గూగుల్లో చూసి వాక్యాలు చెప్తుండ్రు, చాలా స్మార్ట్. ఈ దరిద్రం అనే ఆత్మ పోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన ఆపాలా. ఏం చేయాలా? గట్టి చెప్పండి. ఏం ఆపాలా? ఇక్కడ ఎంతమంది పుట్టుక నుండి క్రైస్తవులు ఉన్నారు? చేయలేపండి, చేతులేపండి, సిగ్గుపడద్దు. ఇట్లొద్దు, ఇట్లా మన చేయి పొడుగు ఉంది కదా, ఇంతొద్దు, ఇంత లేపండి. ఇన్ని సంవత్సరాల నుండి మీరు ప్రేయర్ చేసినప్పటి నుండి ఏదన్నా దేవుడు గొప్ప అద్భుతం చేసిన డబ్బులో నేను అడుగుతున్నా. అట్లా అని చెప్పి నేను ప్రార్థనకు వ్యతిరేకం కాదు. ప్రార్థన అనేది సపరేట్ మర్మం ఉంది, దాన్ని చెప్తాను నేను తర్వాత. కానీ మొట్టమొదటికి వినండి, మీరు ప్రార్థన చేస్తుంటే డబ్బు రావడానికి ప్రార్థన చేస్తే వస్తుందన్నది ఎక్కడైనా బైబిల్లో వాక్యం ఉంటే తీసి చూపియండి నాకు. ఇప్పుడే 10,000 ఇస్తా, నిజంగా, ఉట్టుటి కాదు, నా దగ్గర ఉన్నాయి. నేనేమనుకుని ఈరోజు ₹1,00,000 తీసుకొచ్చిన ఎవరికన్నా ఇద్దామని, కరెక్ట్గా చెప్పే ఆన్సర్లు అయితే రియల్గా నేను. ఓకే, ఆన్సర్ లేదా? ఏం చేయాలా? ఫస్ట్ ప్రార్థన ఆపాలా. పక్కవారికి చెప్పండి, ఆపులేగా, చేసింది చాలు. చెప్పండి, సిగ్గుపడతారు ఎందుకు అమ్ముడే అన్నది. జ్ఞానం తెలుసుకో, దేవుని యొక్క జ్ఞానం పొందుకో. ఇన్ని రోజుల నుండి చేసినప్పటి నుండి ఒక్క దూత కనిపించలే, ఒక ఐశ్వర్యం లేదు. బీపీ షుగర్లు పై నుండి కింది దాకా ఎక్కితే దిగదు. అవునా? మనం నిజాలు మాట్లాడుకోవాలి, బాధపడొద్దు. ఒకవేళ బాధ అవుతుందంటే యేసయ్య మీతో మాట్లాడుతుండు. అర్థమవుతుందా? నేను ఇక్కడికి మిమ్మల్ని విడిపించడానికి వచ్చిన. ఆమేన్. ఈ ప్రాంతంలో గొప్పవారుగా ఉండాలా మీరు. హల్లెలూయా. ఇంకెన్ని రోజులు ఆ అద్దింట్లో ఉంటారు? ఇంకెన్ని రోజులు ఆ పుల్లలో ఉంటారు? మీరు రారా బయటికి? వద్దా? నేను ఐశ్వర్యం అనే టీచింగ్లు ఇవ్వట్లేదు, నేను దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నా మీ మధ్యలో. ఆమేన్. హల్లెలూయా. సో ఇది ఎట్లా వెళ్తుంది మరి? ఈ ఐశ్వర్యం మీ ఇంటికి రావాలంటే, ఈ దరిద్రం పోవాలంటే మరి ఏమవుతుంది అంటే ఫస్ట్ నోరు మూసుకోవాలా. ఏం చేయాలా? ఇప్పుడు వినండి, యెహోషువ, మీరు తీయకండి, వినండి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అవునా? అవునా? అంటే నీ జోబులో డబ్బులు ఎప్పుడు వస్తాయి తెలుసా? ధ్యానముతో. అర్థమవుతుందా? అందుకే మీరు క్రైస్తవులు ఇంట్లో కూర్చొని బయట అన్యులు కూర్చొని మెడిటేషన్లు చేసి సంపాదిస్తున్నారు. ఆ మెడిటేషన్ అన్నది, ధ్యానం అన్నది ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో నుండి. మీరు ఇంకా దరిద్రులు ఎదురు, వాళ్ళు ఇంకా, అందుకే వాళ్ళే వెళ్తురు మిమ్మల్ని. ఐగుప్తు దేశంలో ఫరో వెళ్ళినట్టు ఇజ్రాయెల్ లాగా మీరు బాధ, హింసలు అన్నీ. రారా బయటికి దీనిలో నుండి? మీరు రావాలా వద్దా?
అయితే ప్రేయర్ ఎందుకు చేయొద్దు, ప్రేయర్ ఎందుకు చేయాలా అది కూడా చెప్తాను, వినండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి స్వస్థత కావాలా, అయితే ఏం చేయాలా? ప్రార్థన చేస్తే అవుతుందా? అవునా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆపండి. అన్ని తప్ప ఆన్సర్లు. తప్పు చెప్పినందుకు కొట్టుకురు మీరు. సో ఇది వినండి, మీరు ప్రేయర్ చేస్తే కాదు మీకు స్వస్థత వచ్చేది, మీకు ప్రేయర్ చేస్తే కాదు డబ్బు వచ్చేది. దేవుడు 6 రోజుల్లో పని చేసి ముగించేసిండు. ఏంది? సృష్టినే కాదు సృష్టించింది, నీకు కావాల్సినవన్నీ 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చేసిండు. కొంతమందికి అర్థం కాలే, చప్పట్లు వస్తలేవు. నేను చెప్పేది ఏందనంటే, దేవుడు 6 రోజులు పని చేసి ఏమైపోయాడు? విశ్రాంతి తీసుకుండు. అవునా? ఇప్పుడు పండుకున్న వ్యక్తిని లేపితే ఎట్లుంటుంది? పండుకున్న మృగాన్ని ముట్టితే ఎట్లుంటుంది? కరెంట్ వస్తుంది బయటికి, గర్జన వస్తుంది బయటికి. దేవుణ్ణి డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు నీకు భూమి మీద కావాల్సిన ప్రతి ఒక్కటి బైబుల్ ఏం చెప్తుంది? నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసిండంట. యేసు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను నువ్వు ఇయ్యబోతున్నందుకు వందనాలన్నాడా, ఇచ్చినందుకు వందనాలన్నాడా? మనం ఏం చేస్తున్నామంటే, ఇచ్చేసిన దేవుడు అని తెలుసుకోకుండా ఇంకేదో ఇవ్వాలా అని ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుందంటే, లేమి అనే ఆత్మను యాక్టివేట్ చేస్తున్నారు మీరు మీ ప్రార్థనలు. అంటే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఏం చేస్తున్నట్టు తెలుసా? మీరు లేమి అనే ఆత్మను యాక్టివేట్ చేస్తున్నందుకు. ఏదెను తోటలో ప్రార్థన లేకుండే, ఏదెను తోటలో ఆదాముకు దేవునికి ఇంటిమెసీ ఉండే, దాన్ని తెలుగులో ఏమంటాము? కానీ ప్రార్థన ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే వీళ్ళు పాపము చేసి ఏదేను నుండి బయటికి వచ్చినాక ద జనరేషన్ ఆఫ్ సెత్ బిగన్ టు ప్రే. సో ప్రార్థన పాపము తర్వాత వచ్చింది. ఇప్పుడు ఏ తల్లైనా పిల్లలు ఆకలైనప్పుడు నాకు గంటసేపు ప్రేయర్ చేస్తే నీకు ఇస్తా అన్నమంటదా? ఆకలితో అలమటిస్తుంటే. సో దేవునికి నీ ప్రేయర్ కావాలా అంటే నువ్వు చెప్తేనే దేవునికి తెలుస్తుందా? అంటే దేవుడు మనిషా? నేను అడుగుతున్న దానికి కరెక్టా కాదా? ఇప్పుడు దేవుడైనకి, దేవుడు ఆయనే ఆత్మకు మీరు చెప్తే నాకు తెలిసేది పాయింటా కాదా? మరి దేవునికి ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు మీరు? అంటే మీరు ఏం చేస్తున్నారు? దేవుడు లేడు, నువ్వు ఒకవేళ ఉంటే నాకు ఇది చెయ్యి అని మీరు మీకు తెలియని భాషలో మీరు మాట్లాడుతున్న మాటలు అట్లా వెళ్ళిపోతున్నాయి దేవుని దగ్గరికి. అర్థమవుతుందా? పదే పదే చేసిన ప్రార్థన చేసేవారు ఎవరు అని అంటే, దేవుడు ఇది ఇచ్చిండు అని నమ్మకుండా పదే పదే చేస్తూ ఉన్నవారు చేస్తారంట. అంటే నువ్వు ప్రార్థన కూడా, నీ ప్రార్థన యొక్క పాయింట్ సోర్స్ కూడా డౌట్తో ప్రేయర్ చేస్తున్నావు. అంటే నువ్వు చేసే ప్రేయర్లో డౌట్ అనే ఆత్మను యాక్టివేట్ చేస్తున్నావు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో అందుకే దేవుడు ఏమన్నాడు? ప్రార్థించిన తర్వాత విశ్వసించినాక మీకు అడిగినాయి అన్నీ మీకు ఇచ్చినాయని మీరు ఏం చేయాలంట? నమ్ముడి. అంటే నీకు ఐశ్వర్యము, డబ్బు, ఆరోగ్యము దేవుడు ఇప్పుడు ప్రేయర్ చేసి నాకు ఇయ్యాడు, ఆల్రెడీ ఇచ్చేసిండు. చెప్పండి కొడాల దేవుని. మీకు ఇయ్యబోతుండు కాదు, మీరు అడగక ముందే మీకు ఇచ్చేసిండు. అది మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఇల్లు లేదా అని మీరు అనుకుంటున్నారు. వింటున్నారా నేను చెప్పేది? ఆదామును సృష్టించింది ఎవరు? దేవుడు. అవునా? ఆదాము ఒంటరిగా తిరుగుతుండు. అవునా? ఇక్కడ ఏదైనా తోటలు అన్నంత మాత్రాన ఈయనకు వివాహము స్త్రీలు లేరా చేసుకోవడానికి అని మీరు అనుకుంటున్నారు. కానీ అవ్వ ఎక్కడుంది? నువ్వు వెతికేది నీలోనే ఉందని పక్కకు చెప్పండి.
నువ్వు వెదికేది నీలోనే ఉందనండి. నువ్వేం చేస్తున్నావు అంటే ఎక్కడనో కష్టపడి బాధలు పడి ఇక్కడ చేసి ఎక్కడి నుండో రాదు, నీలోనే దేవుడు పెట్టేసిండు. హల్లెలూయా. నీకు కావాల్సిన సమాధానము, కావాల్సిన జవాబు నీలోనే ఉంది. ఆమేన్. ఏ పాస్టర్లో లేదు, నాలో లేదు, ఏ సేవకునిలో లేదు, నీలోనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఉన్నది బయటికి రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు నీలోపట ఉన్నది ప్రత్యక్షత పరచబడడానికి నువ్వు చేయాల్సినది ఏంది అని అంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరికి మీరు వచ్చినప్పుడు, పాస్టర్ గారు మీరు ఎంత బాగా వాక్యం చెప్పినారు, నా జీవితం మారిపోయింది, కృతజ్ఞత చెల్లిస్తున్నా. అప్పుడు నా హృదయం పొంగి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. దేవుడు కూడా మీ లోపల పెట్టిన ఈ బయటికి ఎప్పుడు తీస్తాడంటే కృతజ్ఞత కలిగిన వారి జీవితంలోనే వేస్తాడు. ఆమేన్. కృతజ్ఞత ఎవరి జీవితంలో ఉండదో ఉన్నా కూడా అవి బయటికి రావు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? భూమి మీద దేవుడు ఎవరిని పేదవానిగా పేద స్త్రీగా చేయలేదు. నిన్ను ఆల్రెడీ నీకు కావాల్సిన అన్ని దేవుడు ఇచ్చేసిండు. నువ్వు చేయాల్సినది ఏంది? ఇప్పుడు ధ్యానము. ఏం చేయాలా? ఎందుకు? నువ్వు సృష్టించబడ్డప్పుడు దేవుని ఆత్మ, నీ ఆత్మ, దేవుని నుండి ఆయన ఆత్మ నీ లోపల పెట్టిండు. భూమి నుండి మట్టి తీసుకొని నిన్ను సృష్టించిండు. తర్వాత ప్రాణం అనేది లోపలికి వచ్చింది. అవునా? చనిపోయినప్పుడు ఒక మనిషి వాని ఆత్మ దేవుని నుండి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నిన్న రాత్రి అదే చెప్తా ఉండా. మట్టితో చేయబడ్డది మట్టి అయిపోయింది, కానీ మిగిలింది ఏది? ప్రాణము. ఆత్మ దేవుని నుండి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ ప్రాణం అనేది మిగిలిపోయింది. అయితే ఈ ప్రాణానికి ఏది తెలియదు. ఈ ప్రాణము, ఆత్మలో ఉన్న విషయాలు ప్రాణానికి తెలవడానికే ధ్యానం చేయాలా. ఇప్పుడు అర్థమైందా? నీకు దేవుడు సమస్తం ఇచ్చేసిండు. నీకు కావాల్సిన సంపద, ఇల్లు, ఐశ్వర్యము, గొప్పతనము, ప్రవచనాలు అన్ని దేవుడు నీకు ఇచ్చిండు. కానీ నువ్వు ఆత్మ వరాలలో వాడబడాలనుకుంటున్నావు, ప్రవచించాలనుకుంటున్నావు, స్వస్థపరచాలనుకుంటున్నావు, చనిపోయిన వారిని లేపాలనుకుంటున్నావు. కానీ అనుకోవడము తప్పు కాదు, మంచిది. కానీ చనిపోయిన శవంని లేపే ఒక్క దేవునితోనూ సావాసం చేయట్లేదు. ఈ ఆత్మ వరాలు చుట్టూ నువ్వు తిరగడానికి టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఆత్మ వరాలను సృష్టించిన యొక్క దేవునితో సహవాసం చేసినప్పుడు నీలో నుండి పుట్టుతాయి ఇవన్నీ. ప్రవచించడము, అర్థమవుతుందా? ప్రవచించడము. నేను ఇక్కడ చూస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవ 13వ తారీఖు ఎవరు పుట్టినరు? మార్చిలో. లేయండి, నేను దేవుని ఒక ఆత్మ చూపిస్తోంది మిమ్మల్ని. మా లేఖారో సాంటేరియా, మీ కుటుంబంలో ఉన్న డబ్బు సమస్య ఎగిరిపోతుంది. ఆమేన్. మాలీష్ కబాల హంటోలు కోరియా డబహాయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో కార్యం చేస్తుంది ఈ సమయంలో. ఆమేన్. మీరు ఇక్కడికి రాకముందు దేవునికి ఒక ప్రార్థన చేసుకొని వచ్చిండ్రు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలా, దేవుని సేవకుడు మాట్లాడాలా అనుకున్నారా? అనుకోలేదా? మైక్ ఇవ్వండి. ఎప్పుడైనా నేను మాట్లాడినప్పుడు మైక్ తీసుకొని వెళ్ళాలా? ఒకరు ఉండాలా వాలంటీర్. షీ షుడ్ నాట్ హోల్డ్ ద మైక్, యూ నీడ్ టు హోల్డ్ ద మైక్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓన్లీ షీ నీడ్ టు రెస్పాండ్ ఆన్ మై వర్డ్, షీ షుడ్ నాట్ సే హర్ వర్డ్. ఓకే, గో అండ్ స్టాండ్ దేర్, టేక్ ద మైక్ అండ్ యూ జస్ట్ హోల్డ్. సో స్పిరిట్ ఎంబసీలో మా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎస్, నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్ట్. కరెక్టే. మీరు ఏమనుకొని వచ్చిండ్రు ఇక్కడికి? దేవా, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు. చూడండి, ఎంతమందికి ప్రవచనాలు కావాలా? నాకు ఆమె ఎవరో తెలియదు. నేను నాకు ఎప్పుడైనా చూసినారా మీరు? లేదు. నేను మిమ్మల్ని నాకు ఎప్పుడైనా వాట్సాప్లో మెసేజ్ చేసిండ్రా? ఎక్కడ చేయలే కదా. నిజంగా
ఈమెయిల్ నుండి హాయ్ అని No. ఎక్కడ చేయలేదు కదా, చేయలేదు. నాకైతే తెలియదు ఆమె. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తనని గుర్తు చేసుకుంటూ మీ కుటుంబంలో కార్యం చేస్తుండు దేవుడు. నేను కొన్ని సంఘటనలు మీ కుటుంబంలో చూస్తూ ఉన్నా ఇప్పుడు ఈ సమయంలో. దేవుడు దాన్ని మార్చివేస్తుండు. నేను మీ కుటుంబంలో డబ్బు సమస్య చూస్తున్నాను. చాలా భయంకరమైన సమస్య ఉంది, ఫైనాన్షియల్ది. మాలారా సోకోబ్రో ఓంచెలే కేరియా డబాహాయా లారో షెకి బాలా టూలా మాలిగా డబాహాయా. మీ తల మీద నేనేం చూస్తా ఉన్నా అంటే దేవుడు దూతలను పంపించిండు. ఇప్పుడు చూస్తున్నా నేను ఆ డైరెక్షన్లో ఒక దూతను నిలబడి చూస్తున్నాను. ఆ దూత ఒక తైలం పట్టుకున్నట్టు చూస్తున్నా, నీ మీద పోస్తున్నట్టు నేను కనపడతా ఉంది ఇప్పుడు నా కంటికి. ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికైనా కనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. ఎవరికైనా కనిపిస్తుందా? కరెక్ట్గా చూడాలా. ఈ టైంలో మీకు అవకాశం ఇస్తున్నా. దేవుడు చేసే కార్యం మీరు చూడగలుగుతారు. తన మీద దేవుడు దూతలు విడుదల చేసినాడు. ఆ దూతలు ఒక పాత్రలో నూనె కలిగి ఉంది. తన మీద నూనె వస్తూ ఉంది. ఇప్పుడు నీ మీద పరిచర్య అభిషేకం దేవుడు పెట్టి ఉన్నాడు. ఆమేన్. నేనేం చూస్తా ఉన్నా, కూరాల బస్ అంటే ఒక పేరు వింటా ఉన్నా, లెటర్ ఎస్. మీ ఇంట్లో ఎవరితో పేరుంది ఇది? డాడీ. డాడీ. మలీష్ కా తాహయ ఖారా తకా బహస్సే టేకయా. శ్రీను బాబు అనేది వాళ్ళ డాడీ గారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయ అంతరంగాలు బయలుపరుస్తుండు. ఆమేన్. చప్పట్లు కొట్టారా? మీ చప్పట్లతో నాకేం కాదు, ఆయనకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరి గురించి దేవుడు బయలుపరిచినప్పుడు మీ జీవితాలు కూడా మారిపోతాయి. ఆమేన్. గుర్తుంచుకోండి, నాకు ఎవరవుతారో తెలియదు, ఆమె ఎక్కడుంటుందో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కోరుకుండి ఈరోజు మాట్లాడుతున్నా ఆమెతో. మారా సెకేలా బారా డాకా బహాయా. నేను చెప్పింది కరెక్టా? కరెక్ట్. నీ మీద ఆరాధించే వరాన్ని చూస్తా ఉన్నా నేను. ఆమేన్. నువ్వు బాగా ఆరాధిస్తావు దేవుణ్ణి. ఆమేన్. తన మీద వర్షిప్ అనే మ్యాంటిల్ ఉంది. ఆమేన్. లెరుసోకో బోరాలా బాడాలా కరియాంటేరియా. నేను ఎప్పుడైతే నీ పాస్ట్కి వెళ్తున్నానో, నీ గతంలోకి వెళ్ళినానో, ప్రవచనము వేరే వాళ్ళ యొక్క బలహీనతలను బయలుపరచదు. దేవుని యొక్క మనస్సు ఆ ఆత్మ మీద ఉన్నది ఏందో మేము బయలుపరుస్తాం. అర్థమైందా? కానీ మీ బాయ్ ఫ్రెండ్ పేరు కూడా తెలుసు నాకు, మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ నంబర్లు కూడా తెలుసు, ఎప్పుడు మాట్లాడినావు ఎప్పుడు మాట్లాడతావు కూడా తెలుసు నాకు. కానీ అవి నేను ప్రవచించా, అవి నేను చెప్పను. మీరేం భోజనం చేసి వచ్చిండ్రో కూడా నాకు తెలుసు. ప్లేట్లో తిన్నారా, ఇస్తరాకులో తిన్నారా, స్పూన్తో తిన్నారా, చేయితో తిన్నారా, దేవునికి అన్ని తెలుసు. హల్లెలూయా. కానీ ప్రవచనం అనేది తనకు క్షేమాభివృద్ధి కలగజేయడానికే మేము ఇక్కడ ప్రవచిస్తాము. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లే రోసోకో బోరాలా మస్సాంటేనే కియాలా బారాడా గబహాయా లా రోసోకోబో ఒంటెరియా. మిమ్మల్ని ఆత్మలో దేవుడు నాకు ఎట్లా చూపిస్తా ఉన్నాడంటే, ఒక మెడలో వేసుకునే పర్ల్ ఉంటుంది కదా, పర్ల్, దాన్ని ముత్యము అలాగా చూస్తున్నా మిమ్మల్ని నేను. లేఖా బారా సాటేయ. అనేకమైన విషయాలు, సంఘటనలు నీ జీవితంలో జరిగినాయి. అవన్నీ నేను చెప్పాను. ఎన్నోసార్లు నీ హృదయం విరిగిపోయింది అనేక విషయాలతో, కుటుంబంలో, బయట, రిలేషన్షిప్లో, అన్నిట్లో బాధ బాధ బాధ. లెకు బారా సకటరియాల బాలాగటియాల మా రోసికిటియాయా. మీ లోపట మంచి దేవుడు ఒక వరాన్ని పెట్టిండు. ఆ వరం ఏం వరం అని అంటే, బోధించేది, టీచింగ్ చేసేది,
మీ లోపల మంచి వరాన్ని దేవుడిచ్చి ఆమేన్. ఈ రోజు నుండి వాడుకోండి దాన్ని. ఆమేన్. లేఖబారా సాటేరియా దబాయ. మౌనంగా ఉండొద్దు. వింటున్నారా? మా రాసాలబా లేకేడే కాలబా. ఏం చేస్తారు మీరు? చదువుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ కంప్లీట్ అయింది. మీ కోరిక ఏముంది? ఏం కావాలని ఉంది మీకు? నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. కలెక్టర్ కావాలి. అదే అనుకున్నారా? అదే ఇంకేదన్నా అనుకున్నారా? దేవుని పరిశుద్ధాత్మ శక్తి కావాలి నాకు. నేను అనేక మందికి సహాయం చేయాలి. ఓకే. దేవుడి కోసం నడిపింపబడాలనుకుంటున్నాను. సహాయము మనం అప్పుడే చేయగలుగుతాము మన జోబులో నిండి ఉన్నప్పుడు. అవునా? అది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది? ప్రార్థనతో రాదు, ధ్యానముతో. దేంతో? చెప్తాను 4 పాయింట్లు ధ్యానాన్వి. మీరు ఈరోజు నుండి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంది? మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము అనే ద్వారాన్ని నేను ఓపెన్ అవుతున్నట్టు చూస్తున్నా. ఆమేన్. వింటున్నారా? మీ కుటుంబంలో అనారోగ్యాన్ని కూడా చూస్తున్నా. శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తీసివేస్తుండు. ఆమేన్. ఒక చీకటి మీ లోపల నుండి వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నా. ఆమేన్. ఒక వైపు నుండి మీరు దేవునికి ఎంతో ఇష్టము, దేవుని ఎంతో మిమ్మల్ని ప్రేమిస్తుండు. ఆమేన్. కానీ దుష్టుడు మిమ్మల్ని అదే విధంగా అటాక్ కూడా చేస్తుండు. మీ యొక్క యుద్ధము మీ మనసులో, మైండ్లో బాగా జరుగుతూ ఉంది. నేను మీ ఇంట్లో 4 చూస్తున్నా. ఎంతమంది ఉన్నారు మీరు? 4 ఉంటాం. లెరుసకా బాలా కాచేరియా దబా సటాయా మారాథాకారియా దబాయ. ఒక దర్శనము మీ జీవితంలో కలగబోతుంది. దేవుని యొక్క దూత మిమ్మల్ని దర్శించబోతుంది. ఆమేన్. నేను చూస్తా ఉన్నా పచ్చని తోటలో అక్కడ ఒక దర్శనము మీకు కలుగుతున్నట్టు చూస్తున్నా. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గ్రీనరీ చూస్తున్నా నేను. గ్రీనరీ, పచ్చదనంని నేను చూస్తున్నాను. మీ చుట్టూ చెట్లు, గడ్డి, పొలం లాంటిది. రోడ్డుకు ఇంటి చుట్టూ పొలాలు ఉంటాయి పక్కన. మరి చెప్పొచ్చు కదా. హల్లెలూయా. మరి ఎందుకు అంత డల్గా మాట్లాడుతున్నారు? వద్దా ప్రవచనం? వద్దా? కావాలి. వద్దంట. ఎవరికి కావాలి ఆమె ప్రవచనం? కావాలి. ఆహా. మరి ఎక్సైటెడ్ ఉండాలా. సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుండు. ఆమేన్. ఈ ప్రాంతంలో గొప్పగా మిమ్మల్ని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 మీరు భయపడొద్దని అంటుండు దేవుడు. మీ ఎగ్జామ్లో వచ్చే రిజల్ట్ గురించి, మీరు చదివే ఇప్పుడు ముందు చదువుకునేది కూడా ఎలా చదువుకోవాలా అన్న డబ్బులు కూడా సమస్యలు ఉన్నాయి మీ ఇంట్లో కట్టడానికి కూడా. కానీ దేవుడు అద్భుత రీతిగా మీ ఫీజులన్నీ క్లియర్ చేయబోతుండు. ఆమేన్. చదవాలని ఎంతో ఆసక్తి ఉంది. చదువులో నిపుణత కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు నాకు. ఆమేన్. మాలేగా సాటాయా లేరోబో. మీరేమంటున్నారంటే కలెక్టర్ కావాలని నన్ను అనుకుంటున్నారు. కానీ ఆత్మలో నేను చూసేది ఏంటంటే టీచర్గా తనని. మీకు ఒక కోరిక ఉంటుంది, దేవునికి కూడా ఒక కోరిక ఉంటుంది తెలుసా? రెండు పెడతాడు మీ ముందు దేవుడు. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే? మీ జీవితము వాక్యము, కీర్తనలో ఒక వాక్యం ఉంటుంది. ఏమని? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఏదైతే ఎండిపోయిన జీవితము నీ జీవితంలో ఉందో దేవుడు దాన్ని తీసివేయబోతుండు. ఆమేన్. రెండవది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమంటుండు దేవుడు. హెచ్చరించమన్నాడు. హెచ్చరించవచ్చా? చెయ్యి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరితోనైతే ఎప్పుడైనా కూడా నీ ప్రాబ్లం ఏందనంటే నువ్వు ఎవరినైనా నమ్మేస్తావు. నీ యొక్క బలహీనత అది. ఎవరైనా మంచి మాట్లాడినారా నమ్మేసేస్తావు. అవునా? కరెక్టేనా? నమ్ముతాను. తప్పైతే తప్పని చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అనండి. కరెక్ట్. అవునా? నేను ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తున్నానో మీరు నమ్ముతారు. కానీ మీరు ఎప్పుడైతే నమ్ముతా ఉన్నారో సాతానుడు మిమ్మల్ని అక్కడ మోసం చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? వింటాను. సో ఇప్పటి నుండి మీరు రిలేషన్షిప్స్లో కేర్ఫుల్గా ఉండాలా. ఓకే? మీరేం చేయాలా? కేర్ఫుల్గా. అందరినీ నమ్మద్దు. ఓకే. మీకు ఎట్లాంటివి సాతానుడు చూపిస్తాడంటే టెంప్ట్ చేస్తాడు, కానీ పడవపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీ మీద దేవుని యొక్క పిలుపు ఉంది.
ఆ పిలుపును నాశనం చేయడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు చూస్తున్న పన్నాంగాలను మీ ఇంటి చుట్టూ, నీ జీవితం చుట్టూ అవి పరిశుద్ధాత్మ దేవుడు విరగొడుతుండే యేసునామం. ఆమేన్. మాలా సకటి అలా బారాడా కబా సొంటలో కొర్రియాడా బహాయ లేరో సోకో బ్రోంటెల కేరియాలా బా అంటెల కరాడా కబా అంటెరియా దాయ. నేనేం చూస్తున్నానంటే ఇంకొక సమస్య, జలుబు. ఎప్పుడు కూడా జలుబు అటాక్ అవుతూ ఉంటుంది. అవుతుంది. ఆ? అవుతుంది. సర్ది కరెక్టా? అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే నీకు కొన్ని సార్లు స్మెల్ కూడా గుర్తుపట్టరు, కొన్నిసార్లు ఏ స్మెల్ వస్తుందో కూడా తెలియదు. అవును. ఆ? అవును. ఆ సమస్య నుండి దేవుడు ఇడిపిస్తుంది. ముందుకు రండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కురాలా బాబా 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 సాంటేరే అదాయ లేరు జిగి బా ఆటెలే కదా బా అంటెలేరే లేరు షకియాలా బాలాదాయ. థ్యాంక్ యూ జీసస్. బైబుల్ పట్టు, బైబుల్ పక్కకి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజు నుండి మొదలుకొని ఏప్రిల్ మంత్లో నెక్స్ట్ ఇయర్ నువ్వు సాక్ష్యంతో వస్తావు. ఆమేన్. జీవితంలో ఒక సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతాడు. ఆమేన్. ఆమేన్. యేసునామంలో. ఈ పాప చాలా ఇంటెలిజెంట్. ఈ పాపని సాతానుడు అటాక్ చేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను ఇంకా ఏం ఒక సమస్య కూడా చూస్తున్నాను. హీలింగ్ మీకు అవసరము. ఈ ప్రాంతంలో మీకు సరిగా ఎప్పుడు కూడా బాగుండదు. దేవుడు స్వస్థపరుస్తుంది. ఆమేన్. మీకు అప్పుడప్పుడు కడుపు నొప్పులు ఇవ్వడము ఇష్యూస్ కానీ మీకు ఉన్నాయి. కరెక్టా? చెప్పండి ప్లీజ్ దయచేసి గట్టిగా. పీరియాడిక్ టైంలో ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. మాలా సకురాటా బహాయ లేరు జిగిబా అంటేరియా డబాలా రరకుంటేరేరే. మీరేమనుకుంటున్నారు అంటే నా ఫీజు కట్టుకోవడానికి లేకుంటే నేను ఏదో ఒక పని చేయాలా, నేను ఏదో ఒక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలా, ఏదన్నా చేసి డబ్బులు కట్టుకోవాలా అని మీ లోపల ప్రేరేపణలు. ఇంకోటి, ఇంట్లో కూడా మీకు సమాధానం లేదు. కుటుంబంలో అనేకమైన అక్యూజేషన్స్ మీ మీద వస్తూ ఉన్నాయి. దేవుడు ఈరోజు విడిపిస్తుండే యేసు నామంలో మిమ్మల్ని, యేసు శక్తి కలిగిన నామంలో. మీ మీద ఉన్న బంధకము కూడా చూస్తున్నా. ఆ బంధకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విరగొడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. యేసు నామంలోనే. కాలారాబా. చేతులేపండి, చేతులేపండి, చేతులేపండి. నూనె ఉందా? ఆలివ్ ఆయిల్ ఉందా? తీసుకొని రండి. కళ్ళు మూసుకోండి ఒక నిమిషం. మీకు నేను ముగ్గురిని చూస్తున్నా. ఈ ముగ్గురు నుండి తప్పించుకొని ఉండాలి. మీ లైఫ్ని పాడు చేయడానికి చూస్తున్నారు. నేనేం చూస్తున్నానంటే మీ లైఫ్లో అవమానంని కూడా చూస్తున్నా. సాతానుడు అవమానం పాలు చేయడానికి చూస్తున్నాడు. ముగ్గురిని ఎప్పుడు కూడా. సో వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలా? వాళ్ళు చెప్పే ఏ మాటలను కూడా నమ్మొద్దు. ఓకే? కేర్ఫుల్గా ఉండాలా. నువ్వు ఏ రిలేషన్షిప్ మీద అయితే నమ్ముకొని ఉంటావో ఆ రిలేషన్షిప్ నుండి నీకు అటాక్స్ జరుగుతున్నాయి. వింటున్నావా? నీ ఆలోచన మంచిగా ఉంది కానీ ఎదుటి మనిషి ఉన్న ఆలోచన కరెక్ట్ లేదు. వింటున్నావా నేను చెప్పేది? అందరు జాగ్రత్తగా వినాలా. లేఖా బాసాటేరియాడా. కళ్ళు మూసుకోండి, మీరు మోకరించండి. దేవుడు ఈరోజు మీ జీవితంలో ఒక నూతన కార్యము చేస్తుండు. ఆమేన్. నూతన క్రియ మీ జీవితంలో జరగబోతా ఉంది. ఆమేన్. యేసు శక్తి కలిగిన నామంలో. సంధ్య. ఏ పేరు మీ పేరు? దివ్య కీర్తన. లా రోసిగి బారాటా లా కాలాకా సెకెటే కేరి యాలా మమాలాస్ కాలాబారా సోంత్రే డి కాలాబా ఆయా ఇటియా. Father, in the mighty name of Jesus, I anoint this oil. I bless this oil. In the mighty name of Jesus, I anoint this oil for greatness. By this time next year, in the month of April, I release her breakthrough in the name of Jesus. Amen. That breakthrough should manifest in the name of Jesus.
I speak victories in our life. Every barriers, every stumbling block, limitation, I break in the name of Jesus. Amen. By the power of the Almighty God. Salu ziki bahatiriada. Sibarabatala Masariada, Afradala Barana Sobro Kotarido, Ricata Gayade, Zete Lebera Masada Barayado, Rito Tokora Subro Kotalina Massa Brayade, Rahata Bariata, Reketa ఈరోజు Brotolo ఈ Mosadi. నూనెకి సాదృశ్యమైంది. నువ్వు ఈరోజు సపరేట్ చేయబడ్డావు. Amen. ఈ అభిషేకము నిన్ను సామాన్య వ్యక్తుల నుండి నిన్ను సపరేట్ చేసి నిన్ను అసామాన్యురాలుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ హృదయవాంఛలను దేవుడు నెరవేరుస్తా అని దేవుని యొక్క ఆత్మ సెలవిస్తా ఉంది. దేవుడు నీ లోపల ఉన్న బాధను, కుటుంబంలో ఉన్న ఆ సమాధానం లేకుండా చేసే ఆత్మను కొట్టివేస్తుండేస్తున్నాం. ఈ సమయంలో యేసు నామములో స్వస్థత, ఇంటెలిజెన్స్ని నీకు దేవుడు కలగజేస్తా ఉన్నాడు. లే ప్రాతకాలు జెకిట ఆయా. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటా ఉన్నాడు. నేను చూస్తా ఉన్నా. లే బారాడాగా సెంటేరియా. నేను ఇంకొకటి కూడా దేవుడు నీ ముందు పెడతా ఉన్నాడు. ఇంకొక వరాన్ని కూడా దేవుడు చూపిస్తుండు నాకు. పోలీస్ ఎన్సిసి వాళ్ళు మార్చింగ్ చేసినట్టు చూస్తా ఉన్నా తనని. లే రక సటరియాడాయ లే బారాలక సటేరియాడబాయ. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు తనని గుర్తు చేసుకున్నందుకే వందనాలు కీర్తిని. లే బారాటకేనే మా సాటలకడిగా నీ ఆత్మను కుమ్మరించినందుకై వందనాలు. తనలో ఉన్న వరాలను, ఫలాలను బయటికి వచ్చును గాక. తను ఏదైతే కోరుకుంటుందో అది నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో దాన్ని ముద్రించి నేను దాని మీద నీ యొక్క మాటలు వచ్చి నీ దూతను విడుదల చేసి ఆశీర్వదిస్తా ఉన్నాను ఈ సమయంలో. ఆమేన్. ఇట్ ఈస్ డన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇట్ ఈస్ డన్. చప్పట్లు కూడా దేవుడికి. లే రాసాటకాయ. మీరున్న స్థలాలలో అందరూ లేచి నిలబడండి. అందరూ. కానీ ఎవరితో ఎవరు మాట్లాడొద్దు. 2 నిమిషాలు అంతే. దాని తర్వాత మీరు ఎంతనన్నా మాట్లాడుకోండి. ఎందుకంటే ఈ యొక్క టైం కరెక్ట్గా 2 గంటల 22 నిమిషాలు నేను చూస్తున్నా. ఈ 2:22కు అర్థం ఏందనంటే భూమి మీదకి ఒక దూత ఎప్పుడు కూడా ఈ సమయానికి విడుదల చేయబడుతుంది. ఈ దూత ఏ దూతనంటే ఎవరి అందరి నాలా ఎవరితో ఎవరు మాట్లాడొద్దు. నేను ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలా. ఈ దూత ఏం చేస్తూ ఉంటుందని అంటే ఆత్మ సంబంధమైన విషయాలను నేను ఇప్పుడు బయలుపరిచేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ దూత ఏం చేస్తుంది? ఎవరైతే కుటుంబంలో పోలీస్ కేసులు, కోర్టు కేసులు, భార్యాభర్త జీవితంలో ఉండే సమస్యలు, ఓకే, తర్వాత మీ మీద అనవసరంగా ఎవరైనా పోలీస్ కేసు పెట్టినా దానిని తిరగరాసే దూత 12 నుండి 3 గంటల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉంటారో మీ కుటుంబంలో ఉండే పోలీస్ కేసులు ఎగిరిపోతాయి. ఆమేన్. నంబర్ 1 మొట్టమొదటిది అర్థమైందా? అందుకే చాలా మందికి ప్రార్థనలు చేసిన సమాధానాలు, జవాబులు ఎందుకు రావంటే కొన్ని సమయాలల్లో మీరు చేసే మనవులు చేయాలా, ఆ సమయాలలోనే అవి జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ 12 నుండి 3 గంటలలో ఇది ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుందంటే దానియేలు అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? రోజుకు 3 మారు ఏం చేస్తుండే? ఆయన ఈస్ట్ సైడ్ తూర్పు వైపు ముఖం పెట్టి మోకరించి ప్రార్థన చేస్తుండే. పొద్దున ప్రార్థన ఎందుకు చేస్తుండేనంటే అతను శరీరానుసారమైన మోహములో పడకుండా మోకరించి ఆయన శరీరాన్ని నలగగొట్టుకుంటుండు. ఎప్పుడు? పొద్దున ఉదయము 6 o'clock నుండి ఉదయమున 9 గంటల సమయం, అంటే 6 నుండి పొద్దున 6 నుండి మధ్యాహ్నము 12 గంటల మధ్యలో ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు ఏం చేస్తున్నట్టు తెలుసా? సాతాను యొక్క క్రియలు లయపరిచేవాడుగా మారిపోతావు. అందుకే ఆయన రాజ్యంలో
ఆయన యంగుగుండే. ఎవరు? దానియేలు. అయితే ఆయనను పడేయడానికి రకరకాలుగా సాతానుడు ప్రయత్నాలు చేసిండు. మొట్టమొదటి రోజే స్త్రీలతో పడేయడానికి చూసిండు. ఏ విధంగా? ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుందంటే, నెబుకద్నెజర్ అనే రాజు ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వచ్చినప్పుడు బెల్తెషాజర్ ఆశ్చర్య. సో అప్పుడు వీళ్ళకు ఏమంటాడు? రాజ్యంలో అనేకమైన విధాల భోజనాలు ఇచ్చిండు. ఎవరు? రాజు. తినడానికి ఇచ్చిండా లేదా? అనపంసకుడు ఏమన్నాడు? ఇంత పెద్ద రాజ్యము, మీకు ఏది కావాలో తినండి అన్నాడా లేదా? కానీ దానియేలు తిన్నడా? మీ శరీరంలో వ్యభిచారం అనే ఆలోచనలు, కోరికలు మండుతున్నాయా? దాన్ని నలగగొట్టుకునే ఒక మార్గం ఏంది తెలుసా? మసాలా ఫుడ్ తినొద్దు. ఏం తినొద్దు? మీకు తెలియదు ఈ విషయాలు. మనకు ఓన్లీ లాగించుడే తెలుసు. కేఎఫ్సి, చికెన్, బర్గర్, పిజ్జా. అప్పుడు పాస్టర్ గారు నాకు ఆలోచనలు తట్టుకోలేకపోతున్నా. కాపాడండి. ఎందుకు? తిను మరి. రోజు షాపులో కనిపిస్తా. ఏం చేయాలా? నువ్వు దేవుని కోసం పరిచర్య చేసేవాడివా? నువ్వు ఈ విధంగా ఉంటే నువ్వు చేయలేవు. నువ్వేం చేయాలా? టేస్ట్ బంద్ చేయాలా? ఏం చేయాలా? నాలుకే కుట్టి. అందుకే రుచికరమైన భోజనాన్ని వదిలేసి వెజ్ తిన్నాడు, పప్పన్నం తిన్నాడు. అందులో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి దానికంటే. హల్లెలూయా. ఇది మీకు తెలియదు. సాతానుడు పడేయడానికి చూసిండు దానియేలుని రాజుతోని. ఈయన గ్రహించి వివేచించి దాన్ని తినలే భోజనం. అందుకే ఎవరన్నా మిమ్మల్ని ట్రాప్లో దించాలంటే ఫస్ట్ భోజనం పెడతారు ప్రేమగా. అయిపోయినట్టే, మీరు ఫినిష్. చూడండి, ఆ పాపైనా ఆ బాబైనా వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతుండు? కొంగు చుట్టూ ఎందుకు తిరుగుతుండు అంటే కొంగు చుట్టూ భోజనం ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏం తినొద్దు? స్పైసెస్ తినొద్దు. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడన్నా. కానీ పాస్టర్ గారు నేను ఏడ తట్టుకోవాలా? ప్రతి ఆదివారం మా ఇంట్లో విందే చిందు. నేను మటను, చికెను, ఫిష్ తినకుండా లేను. కంట్రోల్ చేసుకోవాలా. నువ్వు వ్యభిచారంలో నుండి బయటపడిపోతావు. నీకు ప్రార్థన ఒకటే సమాధానం కాదు, ప్రార్థన పాటు తిండి కూడా సరిగా తినాలా. ఏ టైంకి ఏది తినాలా, ఏది తింటే నీకు జ్ఞానం ఇస్తాడు. అన్నీ ఉన్నాయి. మీరు అది చేయట్లేదు, అన్యులు అది చేస్తుండ్రు, వాళ్ళు పొందుకుంటుండ్రు. అర్థమవుతుందా? మీరు అన్నిటికీ ప్రేయర్. ఇంకా దరిద్రం నుండి అధిక దరిద్రంలోకి వెళ్తుర్రు. నేను ప్రార్థనకు వ్యతిరేకం కాదు, ఎప్పుడు కాదు. మీకంటే బాగా ప్రార్థన చేస్తాను నేను. నా జీవితంలో ఎన్నో ఉపవాసాలు ఉన్నాను, లెక్క పెట్టలే నేను. ఒక సంవత్సరం అయితే తిండి తినలే. ఒక సంవత్సరం 365 రోజులు ఫుడ్ కూడా తినలే నేను. ఫుడ్ కూడా తెలియదు నాకు. ఓన్లీ నీళ్ళ మీద మోకరించి రోజు రాత్రి 10 గంటల నుండి ఉదయము 4:30 నుండి 5 గంటల దాకా ప్రార్థన చేసినాను. ఆ రోజు దేవుడు నన్ను దర్శించాడు. అది కూడా 1 గంట 2 గంటలు ప్రేయర్ కాదు. నేను రూమ్లోకి వెళ్తే రోజులు బయటికి రాలే నేను. అర్థమవుతుందా? నా కోరిక ఏముండే? ఇనోకులాగా నా జీవితం ఉండాలా, సామ్యేలులాగా ప్రవచించాలా. ఇప్పటిదాకా దాని నుండి బయర్షెబ వరకు ఒక్క మాట కూడా కింద పడలే. నా ప్రవచనం కూడా ఎప్పుడు పడొద్దు అని నేను చేతేసి వాక్యం మీద ఉపవాసంతో ప్రార్థన చేసిన. దేవుడు నన్ను ఈరోజు ఇంటర్నేషనల్గా వాడుకుంటుండు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎక్కడో ఉండేవాడిని. నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచి పరిచర్య చేయమని దేవుడు చెప్పిండు. నాకు పరిచర్య చేయాలన్న కోరిక కాదు, వ్యాపారం చేయాలన్న ఆశతో నేను ఎప్పుడు ఉంటుండే. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, శబాష్, కానీ పరిచర్యలో కూడా రా అని చెప్పినప్పుడు నేను అన్నాను, నా పరిచర్యలో వస్తే నాకు డబ్బు లేకుండా నేను పరిచర్య చేయలేను. నాకు ఐశ్వర్యం ఇవ్వాలా, నాకు ఆశీర్వదించాలా, నేను అందరిలాగా అనిపించుకోను అని దేవునికి నేను మొరపెట్టినప్పుడు నాకు తెలియకుండా అద్భుత రీతిగా వేరే స్టేట్లో ఉండే ఒక రాజు, ఆ రాజు ఫోన్ చేసి, నాకు ఎవరో తెలియదు,
నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. నా గురించి ఎవరో చెప్పిండ్రు. చెప్పినాక ఆయనకు ఒక పోలీస్ కేసు, కోర్టు కేసు ఉండే. నేనేం చేసినాను, దేవుడు నాకు అన్నాడు, ఆ వ్యక్తి నీకు ఫోన్ చేస్తాడు, మేల్కొనుండు. ఇమీడియట్లీ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినాకేమైంది, నేను అతనికి ప్రార్థన చేసిన. ప్రార్థన చేయకముందు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఒక